నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్రేక్ఫాస్ట్లో చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీని ట్రై చేయబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ నా బ్లడ్ షుగర్ లెవెల్స్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ని యూజ్ చేసి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చిరుధాన్యాలు అంటే చాలా ఉన్నాయండి. మనం మాత్రం రాగులు, సజ్జలు, అరికెలు, సామెలతో పాటుగా మినపప్పును కూడా యూజ్ చేసి ఇడ్లీని ప్రిపేర్ చేసాం. కొంచెం హెల్త్ పైన కాన్షియస్గా ఉండే వాళ్ళందరికీ తెలిసిన విషయమే అండి. చిరుధాన్యాల వల్ల మనకి ఎంతటి హెల్త్ బెనిఫిట్స్ జరుగుతాయని. ఇప్పుడు రండి ట్రై చేద్దాం. మన బ్రేక్ఫాస్ట్ చేసి కొన్ని గంటలు అవుతుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే బ్రేక్ఫాస్ట్కి ముందు అంటే ఫాస్టింగ్లో నా బ్లడ్ షుగర్ లెవెల్ 96 ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసిన 90 మినిట్స్ తర్వాత 198కి పెరిగింది. మరో 1 అవర్ తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన 2.5 అవర్స్ తర్వాత అది 152కి తగ్గడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చిరుధాన్యాలలో ఉన్న కార్బోహైడ్రేట్ నా బ్లడ్ షుగర్ లెవెల్స్ని 198కి పెంచినా కూడా అందులో ఉన్న రిచ్ ఇన్ ఫైబర్ కంటెంట్ అలాగే లో గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూస్ కలిగి ఉండడం వల్ల నా బ్లడ్ షుగర్ లెవెల్ని వితిన్ 2.5 అవర్స్లో గ్రాడ్యువల్గా నార్మల్ రేంజ్కి తగ్గించేసింది. వీడియో ముగించే ముందు ముఖ్య గమనిక, షుగర్ వాల్యూస్ అనేవి ఇండివిజువల్ పర్సన్స్కి వేరియేషన్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.